ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలను అమలు చేశారో నేను చేస్తానని చెప్తున్నాడంటే ఈ చంద్రబాబు గారికి సిగ్గుందనుకోవాలా లేదనుకోవాలా? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు నేను రుణమాఫీ చేస్తాను అంటున్నాడు. తెలుగుదేశం పార్టీకి ఓటేసిన కోట్ల మందిని పిచ్చోలను చేసి తెర వెనకాల కాంగ్రెస్ పార్టీకి అమ్ముడిపోయాడు. వీళ్ళిద్దరికీ పెద్ద తేడా ఏమీ లేదు. చంద్రబాబు రోజు రోజుకు విశ్వసనీయత కోల్పోతుండటంతోనే టీడీపీ నేతలంతా పార్టీని వీడుతున్నారని షర్మిల అన్నారు. జూన్లో వ్యవసాయ పనులు ఆరంభమవుతాయని తెలిసినా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకున్న పాపాన పోలేదన్నారు షర్మిల. గతేడాది ఎదురైన అనుభవాల నేపథ్యంలోనైనా సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రైతులకి విత్తనాలు, ఎరువులు పెద్ద మొత్తంలో అవసరం ఉంటుంది ఈ జూన్ నెలలో. కానీ ఈ ప్రభుత్వము అవసరమైన మేరకు అవసరమైనవి సమకూరుస్తుందో లేకపోతే పోయిన ఏడాది లాగానే రైతులంతా రోజుల తరబడి లైన్లలో నిలబడాలో తెలియదు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజన్న ప్రతి కళను జగనన్న నెరవేరుస్తాడు. రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నిలబెడతాడు. పశ్చిమ గోదావరి జిల్లా వారుపల్లి క్రాస్ రోడ్ నుంచి 167వ రోజు పాదయాత్రకు బయలుదేరిన మహానేత తనయకు అడుగడుగున ఆత్మీయ స్వాగతం లభించింది. నిడదవోలు నియోజకవర్గం ప్రజలు నీరాజనం పట్టారు. పాదయాత్రదారులన్నీ జనగోదారులయ్యాయి. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు సాగారు షర్మిల. గోని సంచుల వ్యాపారులు షర్మిల ముందు తమ కష్టాలు చెప్పుకున్నారు. షర్మిల మరో ప్రజాప్రస్థానం దారుల్లోని బిల్డింగులన్నీ జనంతో నిండిపోయాయి. మహానేత తనను చూడాలన్న ఆరాటంతో కొందరైతే చెట్లెక్కేశారు. పదాలకు అందని జన ప్రభంజనమిది. నిడదవోలులో మరో ప్రజా ప్రస్థానానికి ఎగసిపడిన జన కెరటాలు ఇవి. షర్మిల రాకతో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు జన సంద్రమైంది. వీధులన్నీ జనంతో నిండిపోయాయి. ఎటు చూసినా జనమే కనిపించారు. జగన్ నినాదంతో నిడదవోలు వీధులన్నీ మారుమోగాయి. మరో ప్రజా ప్రస్థానంలో భాగమయ్యేందుకు ప్రజలు ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజాభిమానం పోటెత్తింది. ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలో షర్మిల వెంట అడుగు వేస్తున్నారు. మహానేత చేసిన మేలును గుర్తు చేసుకుంటున్న ప్రజలు రాజన్న బిడ్డకు అడుగడుగున అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచిత కరెంట్ ఇచ్చారు. కరెక్ట్ గా ఈ అన్న టైంకి అన్నట్టుగా పవర్ ఉండేది. రైతులు చాలా లాభపడేవారు. చెరుకు రేటు ఉంది. వరి మద్దతు ధర పెరగడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. వరికి మద్దతు రేట్లు పెరిగినాయి. అలాగే ఇల్లుకి సంక్షేమ ఇల్లు ఒకటి కట్టించడం జరిగింది. దాని మీద లబ్ధి పొందాం. అలాగే ఆయన ప్రవేశపెట్టిన రుణమాఫీ పథకాన్ని అద్భుతంగా మాకు ఉపయోగపడింది. అలాగే మొత్తం ప్రజలందరికీ కూడా ఆ కార్యక్రమం వల్ల చాలా ఉపయోగపడింది. రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యమంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు. కక్షపూరితమైన రాజకీయం చేసి ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ జగన్ బాబుని జైలు పాలు చేసి వారి కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ, కాబట్టి రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీతో అన్ని సీట్లు గెలుచుకుంటుందని మా ఉద్దేశం.